తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులను కలిశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరుతూ వివరాలతో కూడిన వినతిపత్రం అందించారు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలన అంశమైంది. బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, మాజీ మంత్రి టి హరీష్ రావులను కలిశారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్, హరీష్ రావులను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని తీన్మార్ మల్లన్న కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరుతూ వివరాలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్లు ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబంపైన, ఆయన పాలనా విధానాలపైన నిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తీవ్ర విమర్శలు గుప్పించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలన అంశమైంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపైన, కేసీఆర్ కుటుంబంపైన మల్లన్న చేసిన విమర్శలు రాజకీయంగా అప్పట్లో ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించాయి. దీంతో మల్లన్నను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేయడం, జైలుకు పంపించడం కూడా జరిగింది. జైలు నుంచి బెయిల్పై బయటికి వచ్చాక మల్లన్న కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మరింతగా విమర్శల దాడి కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు.